జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగయోగము 6వ శ్లోకము. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకం అనామయం సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చ అనఘా. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ గుణత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, సత్వగుణము, రజోగుణము, తమోగుణము అనేటటువంటి ఈ 3 గుణాలలో సత్వగుణము మిగతా వాటికంటే పవిత్రమైనటువంటిది. అంతేకాకుండా సత్వగుణము వస్తువుల యొక్క యథార్థమైనటువంటి జ్ఞానాన్ని మనకు కలిగిస్తుంది. అంతేకాకుండా సత్వగుణము ఆరోగ్యాన్ని కలిగిస్తుంది, క్షేమదాయకమైనటువంటిది. అయితే ఈ సత్వగుణము కూడా బంధిస్తుంది జీవుడిని. ఎట్లా? జ్ఞానమునందు, సుఖమునందు ఈ సత్వగుణము ఆశను పుట్టిస్తుంది. ఆ జ్ఞాన సముపార్జన కోసము, సుఖానుభవము కోసమని ఆశ పుట్టగానే వాటికి కావలసినటువంటి కర్మలను ఆచరిస్తూ ఉంటాడు జీవుడు. అవి లౌకిక కర్మలు కావచ్చు, వైదిక కర్మలు కావచ్చు. అట్లా జ్ఞాన సముపార్జన కోసం, సుఖానుభవము కోసమని కావలసినటువంటి లౌకిక వైదిక కర్మలను ఆచరించటము వలన వాటి ఫలాలను అనుభవించటం కోసం మళ్ళీ జన్మలను, వాటికి తగినటువంటి జన్మలను పొందుతూ ఉంటాడు జీవుడు. ఆ రకంగా సత్వగుణము కూడా బంధిస్తుంది అంటూ శ్రీకృష్ణ భగవానుడు సత్వగుణము యొక్క ప్రభావాన్ని, సత్వగుణము ఏ రకముగా మనను బంధిస్తుందో తెలియచేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ సత్వగుణాన్ని వృద్ధి చెందించుకుంటూ, సత్వగుణము మనను బంధించకుండా ఉండటము కోసం చేసేటటువంటి కర్మలన్నీ కూడా భగవంతుని సేవగా చేస్తూ, శ్రీమన్నారాయణుడి చేతిలో పరికరముగా కర్మలన్నింటినీ ఆచరిస్తూ, శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత ధ్యేయముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ భగవానుడు పలికినటువంటి పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘా. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది
అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకం అనామయం సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చ అనఘా. ఓం తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘా.